శుభాకాంక్షలు. మరి దేశాన్ని ఇంకా ముందుకు నడిపించాలని మనం కోరుకుంటున్నాం. ఇక 2011లో ఈస్ట్ వెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటికి ఇంకా విభజన అవ్వాలి మన ఆంధ్రప్రదేశ్కి. ఈస్ట్ వెస్ట్ జనసేన పార్టీ కార్యకర్త అప్పుడు పార్టీ కూడా పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏంటంటే తమ్ముడు, తొలి ప్రేమ, సుస్వాగతం, బద్రి ఇటువంటి సినిమాలు చూస్తూ పెరిగిన అభిమానులు ఆయన ఆదర్శంగా తీసుకుని కోవిడ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలు పెట్టారు. దాదాపు 20 లక్షల పైచీలకు అప్పుడే పార్టీ లేదు, రాజకీయం లేదు, కేవలం అభిమానం. ఆయన ఆదర్శంగా తీసుకుని సేవా దృక్పథంతో దాదాపు 20 లక్షల పైచీలకు అనేక సేవా కార్యక్రమాలు మన గోదావరి జనసేన కార్యకర్తలు, ఇప్పుడు జనసేన కార్యకర్తలు నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించిన గిడుగు రాంబాబు గారు కానీ, గిడుగు యేసుబాబు గారు కానీ, మనీష్ శెట్టి గారు కానీ వీళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈ విజయోత్సవ వేడుకల్లో వాళ్ళు కూడా పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక గల్ఫ్ జనసేన కోవిడ్ భాగస్వామ్యంతో కన్వీనర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఇక ముందుగా గిడుగు రాంబాబు గారిని వేదిక మీదకి వచ్చి ఈ విజయోత్సవ వేడుకలపై ఆయన అభిప్రాయాన్ని క్లుప్తంగా తెలియజేసిందిగా కోరుతున్నాం. గిడుగు రాంబాబు గారు. దేవుడికి నమస్కారం. జనసేన పార్టీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజు 10 సంవత్సరాలు నరకం అనిపించిన మనం ఏదో ఈ మాటలు కూడా రావట్లేదు, మనకి అంత ఆనందంగా ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలిపించిన ఓటర్ మహాశయాలన్నీ కూడా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా మనందరం ఇదే స్నేహభావంతో కూటమిని అత్యంత బలపరిచి ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చేసరికి ఏకదాటిగా గెలిచి మనందరం కూడా ప్రజల మన్ననలు పొందాలని, అలాగే అధికారంతో పాటు మనందరం కూడా అధికారులకు సహకరించి కార్యకర్తగా మన బాధ్యత మనం నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టీడీపీ సీనియర్ నాయకులు, నాకు ఎప్పటి నుంచో దాదాపు 12 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న శ్రీ వెంకట్ కోడూరి గారికి ధన్యవాదాలు. ఆయనకు కూడా అభినందనలు. కూటమిలో భాగస్వామ్యం అయినందుకు మనందరూ చాలా సంతోషంగా ఉండవలసిన సమయం ఇది. ఇక గిడుగు యేసుబాబు గారిని కూడా క్లుప్తంగా 2 నిమిషాలు ఈ విజయోత్సవ వేడుకల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. దేవుడికి నమస్కారం. మేము 2011లో జీవపామనేత్రం సత్యమని చెప్పి సేవా సమితి పెట్టి 20 లక్షల రూపాయల దాకా మేము కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా ఇప్పుడు దాకా మా తోటి ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే సేవ, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే సేవ. ఆయన అంటే ఒక నిజాయితీ, ఒక నిధి. 10 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాన్ని మన ఈ ఎలక్షన్ లో జన సైనికులు కానీ, కూటమి కానీ, బీజేపీ కానీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ 10 సంవత్సరాల కాలం నెరవేర్చారు. మనకి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇదే సంతోషాన్ని ఇలా కలగాలని, సాగాలని కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై తెలుగుదేశం. బాయ్ బాయ్ జగన్. జగన్మాకి గౌరవం అందరూ లాస్ట్ లో కంపల్సరీ గౌరవం జగన్మాకి. టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్ కోడూరి గారిని వేదిక మీదకి వచ్చి ఆయన అభిప్రాయం తెలియజేస్తున్నా కోరుతున్నాం. ఈరోజు మన కువైట్ లో నిర్వహించుకున్నటువంటి ఈ విజయోత్సవ సంబరాల్ని ఏర్పాటు చేసినటువంటి గిడుగు సోదరులు వారికి, ముఖ్యంగా గోదావరి జిల్లాల జన సైనికులందరికీ కూడా ముందుగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఏదైతే మనందరికీ తెలుసు గోదావరి జిల్లాల వాళ్ళ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలుసు.
ఇంటికి అల్లుడు వస్తే కనీసం ఆయనకి ఎలా అతిథి మర్యాదలు చేస్తారో మనకు తెలుసు. వాళ్ళలో ఉన్నటువంటి సున్నిత మనస్తత్వం, అటువంటి గోదావరి జిల్లాలో పులివెందుల రాజకీయం తీసుకురావాలనే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా ఓడగొట్టినటువంటి గోదావరి జిల్లా, కనీసం అక్కడ శూన్యం చేసినటువంటి గోదావరి జిల్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభిమానులందరికీ కూడా మన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నియంతృత్వం గాని, ఒక అరాచకమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా ఎంతో సున్నితమైనటువంటి మనస్సు ఉన్నటువంటి గోదావరి జిల్లాల వాళ్ళ యొక్క దాడి ఏదైతే జరిగిందో, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తన ఓటమి ఎందుకు జరిగిందో అనేటటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని అప్రజాస్వామికంగా చివరికి ఆయన్ని తన సొంత ఎంపీ అయినప్పటికీ కూడా ఏ రకంగా అరాచకం చేసి ఆయన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అలాగే తెలుగు చలనచిత్ర సీమను తన కబంధ హస్తాల్లో ఉంచుకోవాలనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ఈ దేశ ప్రధాని సైతం గౌరవించినటువంటి పద్మ విభూషణ్ మెగాస్టార్ ని ఏ రకంగా అవమానించాడో జగన్ మర్చిపోయి ఉండొచ్చు, కానీ గోదావరి జిల్లా తమ్ముళ్ళు మర్చిపోలేదు, వీర సైనికులు, వీర మహిళలు మర్చిపోవాలి. ఆ రోజున చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం. తను ఒక సినిమాలో ఒక హీరోగా యాక్ట్ చేసినంత మాత్రాన అది ఆయన బాధ్యత కాదు. ఏదో నిర్మాత నష్టపోతాడు. కానీ చలనచిత్ర సీమ నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగు చలనచిత్ర సీమకి అండగా పెద్దగా నిలబడినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అటువంటి చిరంజీవి గారు చలనచిత్ర సీమ యొక్క భవిష్యత్తు కోసం అక్కడికి వెళితే, అలాగే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ స్థాయిలో సినిమా నిర్మించినటువంటి రాజమౌళిని సైతం అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మన గోదావరి జిల్లాలో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ, అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకమైనటువంటి పాలన ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి చివరికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే వరకు కూడా ఆయన చేసినటువంటి ఒక విధ్వంస కాండ ఏదైతే ఉందో, దీనిలో ఎంతో మంది దళితులు మనం చూసాం. డాక్టర్ సుధాకర్ లాంటి గొప్ప వ్యక్తిని, ఒక దళిత డాక్టర్ ని ఏ రకంగా హింసించి ఆయన చివరికి చనిపోయే వరకు కూడా వెంటాడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాగే అబ్దుల్ సలాం కుటుంబం ఏ రకంగా ఈ రోజు ఆత్మహత్య చేసుకుందో వాళ్ళు మర్చిపోయారు. మిస్బా లాంటి ఒక చిన్న పిల్ల, 10వ తరగతి చదివేటటువంటి ఒక చిన్న పిల్ల క్లాస్ లో ఫస్ట్ వస్తే ఆ చిన్న పిల్లనే హింసిస్తే తను ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పులివెందుల రాజకీయం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే, అదే పులివెందుల, అదే కడప జిల్లాలో కేవలం 3 సీట్లకే పరిమితం చేసిన కడప జిల్లా వాళ్ళకి ఈ గోదావరి జిల్లాల వేదిక ద్వారా కడప జిల్లా వాసులకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని కట్టుకోవడానికి 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000 రైతులు, మహిళలు ఏ రకంగా అవమానించారో మనం మర్చిపోతే, ఆ రోజు మనకి రాజధాని లేకుండా చేస్తే చివరికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం లేకుండా చేయగలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అమరావతి రైతులకి అవకాశం, ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. అలాగే ఏదైతే మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం కార్యకర్తల యొక్క బాధ, వాళ్ళ యొక్క ఇవన్నీ చూసి ఆ రోజు అండగా నిలబడినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆ రోజున తన సిద్ధాంతాల కోసం కాకుండా తను ఏదైతే ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు, వీర మహిళలు కోరుకున్నప్పటికీ కూడా నా ముఖ్యమంత్రి పదం కంటే కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన కంటగా నిలబడినటువంటి జన సైనికులకి, వీర మహిళలకి విజయాన్ని అంకితం చేస్తున్నాం.
అలాగే 2019 నుంచి కూడా ఎంటబడి వేటాడిన చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి నువ్వు జై జగన్ను నిన్ను వదిలిపెడతావన్నా కూడా జై చంద్రబాబు అని చనిపోయినటువంటి చంద్రయ్య యాదవ్ లాంటి తెలుగుదేశం కార్యకర్తలకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఒకటి మాత్రం నిజం, మన తెలుగు రాష్ట్రాల్లో హింసకి తావు లేదు. అభివృద్ధి సంక్షేమం మనం చేసుకుందాం. అలాగే ఈ విజయానికి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం అలాగే జన సైనికులు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ జన సైనికులందరికీ కూడా మనసావాచ కరుణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. వెంకటగౌడి గారికి చిన్న విన్నపం. ఈ మధ్య మా దృష్టికి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిపై మహాస్వాప్నికుడైన పుస్తకంలో ఆయన రచయిత అయ్యారని మా దృష్టికి వచ్చింది. ఆయన విన్నవించింది ఏంటంటే ఆ పుస్తక సంపుటిని తెలియని వారు కూడా అందజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా ఆయన ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక ఈ కార్యక్రమానికి మొబైల్ అందరూ కొంచెం సైలెంట్ గా పెట్టండి దయవుంచి. మనకి సమయం లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం చాలా త్వరితగతిన మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక జనసేన గల్ఫ్ జనసేన కువైట్ జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ గారికి మరియు రామచంద్ర నాయక్ గారికి, జనసేన కువైట్ కన్వీనర్ శ్రీ సూర్యనారాయణ బెరడా గారికి మరియు కోనసీమ రెస్టారెంట్ అధినేత ఈ కార్యక్రమాన్ని ఇంత త్వరితగతిన అరేంజ్ చేయడానికి కారకులైనటువంటి ఆజాత శత్రువు శ్రీ ఆకుల రాజేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడే విచ్చేసిన ఎన్ఆర్ఐ తెలుగుదేశం కువైట్ సీనియర్ నాయకులు సుధాకర్ రావు కుదరవల్లి గారిని ఇంకా చాలా మంది జనసేన పార్టీ కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా మంది ప్రయత్నించారు. చాలా మంది డొనేషన్ ఇచ్చారు. పార్టీకి అన్నయ్యకి ఆర్థికంగా ఆయన కోసం వెన్నంటి నిలబడిన చాలా మంది కార్యకర్తలు ప్రత్యక్షంగా వాళ్ళు ప్రతి కార్యక్రమానికి పాల్గొనకపోవచ్చు, కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పార్టీకి అవసరమైన సమయంలో, పార్టీకి కష్టకాలంలో వెన్నంటి నిలిచిన అనేక మంది అభిమానులు, గోదావరి జిల్లా వాసులు నాకు చాలా బాగా తెలుసు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు షేక్ అలీ గారిని వేదిక మీదకి ఇచ్చేసి క్లుప్తంగా 2 విషయాలు జనసేన పార్టీ కోసం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కూటమి విజయంపై కూడా ఆయన అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆయన చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంటారు. ప్లీజ్ షేక్ అలీ గారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. షేక్ అలీ గారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ముందుగా టైటిల్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ గోదావరి జిల్లాల గడ్డ జనసేన అడ్డ అని చెప్పేసి సాక్షాత్తు నేను వెళ్ళి అక్కడికి పిఠాపురం కానివ్వండి, తాడేపల్లిగూడెం కానివ్వండి వెళ్ళి అక్కడ పండించి మాట్లాడడం చేయడం అంటే ప్రజలతో మమ్మల్ని కలవడం చేశాను అనమాట. అయితే గోదావరి జిల్లాలో ఒకటే కాదు, కడప, కర్నూలు, అనంతపురం, రాయలసీమ కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, అటు కృష్ణా జిల్లాలు కానివ్వండి, మిగతా వాళ్ళని కూడా క్లీన్ స్వీప్ చేయడం కూటమికే దక్కింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశయాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన సిద్ధాంతాలు కానీ మమ్మల్ని అంటే ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తిగా కూటమికి ఎందుకు మనం మద్దతు ఇవ్వాలి అనే విషయాలపై కూడా చాలా విషయాలు బేరం చేశారు.
అంటే చాలా జరిగాయి. రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ముస్లిం మైనార్టీలు ఎవరు టీడీపీకి ఓటేయకూడదు, బీజేపీకి ఓటేయకూడదు, జనసేనకి ఓటేయకూడదు అని చెప్పారు. చాలా గొడవలు జరిగాయి, చాలా అభిప్రాయాలు ఉంటాయి. కానీ వాళ్ళు సున్నితంగా చెప్పారు. అలాగే ఏదైతే మనం ఈ కూటమి స్టార్ట్ చేయడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆయనకి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలి. మనం పార్టీలు ఏదైతే కానీ మానవత్వం బ్రతకాలి, రాజకీయాల్లో మనిషి యొక్క నైతికత విలువలు సజీవంగా ఉండాలి. అందుకని నేను రాజకీయాలు వచ్చానని చెప్పినటువంటి నాయకుడు, మా నాయకుడు, మనందరి నాయకుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనమందరం కలిసి ఈ కూటమికి విజయానికి విజయవంతి పోషించడంలో ప్రధాన భూమికి పోషించినటువంటి ఎన్ఆర్ఎస్ సోదరులు కానివ్వండి, లోకల్ ఉన్నటువంటి కానీ, ఈవెన్ సోషల్ మీడియా పరంగా అన్న చెప్పారు ఇంతకు సత్యబాబు గారు ఎప్పటి నుంచి నాకు తెలుసు. కోవిడ్ లో ఫస్ట్ నాకు పరిచయమైన వ్యక్తి సత్యబాబు గారు. ఏదైతే నేను ఇంట్లో పనిచేసుకుంటుంటే ఆయన కాల్ చేసి, అది మీరు బాగా వర్క్ చేస్తున్నారు సోషల్ మీడియా పరంగా, మీ వాళ్ళు కూడా మీరంతా రావాలి, ఇక్కడ మన కమల్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు అన్నమాట ఇక్కడ. అయితే మేమంతా కష్టపడి చేసాం, బాగానే ఉంది. ఎండాపిడి మనం ఏం చేయాలి, సోషల్ మీడియా సరిపోదు కదా, లోకల్కి వెళ్ళాలి, మనతో బాధ్యతగా మనం నిర్వర్తించాలి అనే ఒక ఆలోచన రావడం. అందులో భాగంగా మా ముస్లిం సామాజిక వర్గం నుండి కూడా కూటమికి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేనకి మద్దతు మనం ప్రకటించాలి అని చెప్పేసి ముస్లిం జనసేన సంస్థ స్థాపించడం. అటు అది కూడా ఉమ్మడి నడిపించడం. వైనాడు పరిస్థితి అంటే వైనాడు నడిపించాలని చెప్పి మేము చెప్పాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. కడప జిల్లాలో ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో రాయలసీమ వాసులు కాదు, మిగతా వాళ్ళు కూడా చూస్తుంటారు. అయితే దాని అందరికీ తట్టుకుని నిలబడ్డామంటే మాకు ఇచ్చిన ధైర్యం, మా బ్యాక్ బోన్ మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని కానీ, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా శిరసావహించే ఒక జనసైనికుడిగా ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు మా వంతు బాధ్యతను ప్రదర్శిస్తూ వస్తాను. అలాగే మన వెంకటగౌడ కానీ, రామచంద్ర కానీ, మన పెద్దలందరూ కానీ, మీరు ఇచ్చిన సహకారం కానీ, మీరు ఇచ్చిన మాటలు కానీ, ఆయన ఇచ్చే గైడెన్స్ కానీ, మన సౌకర్యం అని చెప్పి మీరు ఒక పుస్తకం రాశారు సార్. నేను దాన్ని చూశాను, దాన్ని చదవాలి. ఇంకా నేను మీరు చూపించిన కర్ణాటక గారి మీరు చూపించిన అభిమానానికి చాలా వండర్గా అనిపించింది నాకైతే. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ విజయం నన్ను అడిగితే అమరావతి రైతులకు అంకితం చేద్దాం. అమరావతి రైతులు కష్టానికి అనుకుంటున్నా. ఎన్నో కష్టాలు పడ్డాం. ఆయన వైనా 20 పైనాడు, మేము వైనా 21 పడ్డాం, కొన్ని ఇంట్లో కూడా పెట్టేశాం. కాబట్టి దయచేసి ఇక్కడ పంతాలు పట్టింపులకు పోకుండా రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇక్కడ మన గెలుపు మన రాష్ట్రానికి పురోగతి సాధించే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రధానిగా మరోసారి మోడీ గారి కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ గారు కానీ, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అభినందనలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై కులం, మతం, ప్రాంతం ఏమి పూడి పెట్టవు. ఇలాగా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక వర్గం వ్యక్తులే కాకుండా బయట కులాల్లో, బయట మతాల్లో చాలా మంది ఆయన ఓన్ చేసుకున్నారు. ఆలీ గారు లాంటి వ్యక్తులు, కమల్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయన గుండెలో పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఇక రామలక్ష్మణులైనా లేక కృష్ణార్జులైనా కోవిడ్ తెలుగుదేశం తరపు ఒకరు వెంకట్ గారు అయితే మరొకరు కుదరవారి సుధాకర్ గారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కుదరవారి సుధాకర్ రావు గారిని వేదిక మీద ఇచ్చేసి ఈ విజయంపై, కూటమి విజయంపై ఆయన క్లుప్తంగా 2 విషయాలు మనకి సందేశం ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ కమ్ సార్. ముందుగా గోదావరి జిల్లాల జన సైనికులందరికీ కూడా నా అభినందనలు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని, ఎస్పెషల్లీ జనసేనకి పట్టుబొమ్మ గోదావరి జిల్లాలో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు కలిసి ఈ విజయోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు. అందులో మమ్మల్ని ఆహ్వానించినందుకు మరీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మనం ఈ ఏదైతే కనుక 164 గెలిచామో అది చాలా మంచి మెజారిటీ, మీకు అందరికీ తెలుసు. దీంతో మనం ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అది సెంట్రల్ లో కానీ, ఇటు స్టేట్ లో కానీ మనం మంచి నిర్ణయాలు తీసుకుని ఒక ప్రతిపక్షం లేకుండా చేసాం. మనం ఏం చేసినా కూడా అదే రైట్, దట్స్ ఆల్. ఆ సిచ్యువేషన్ లో ఎండ్ అయ్యాము. సో తప్పకుండా మన చంద్రబాబు గారు, నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కృష్ణార్జున్ లాగా వాళ్ళిద్దరూ కలిసి
మంచి మంత్రివర్గం కూర్పు కానీ, తర్వాత మంచి మంచి పథకాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్నింటిలోనూ కలిసి ముందుకెళ్తారని మనందరం కూడా ఆశిద్దాం. సో ఇంకా మళ్ళీ చెప్పాలంటే నాకు అలాగే కేంద్రంలో కూడా ఈరోజు చూసే కేంద్రంలో మన సపోర్ట్ లేకుండా, మన కూటమి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి సపోర్ట్ లేకుండా మోడీ గారు ఏం చేయలేరు. సో డెఫినెట్ గా ఆయన చచ్చినట్టు దిగొచ్చి మన ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే కనుక కావాలో అన్ని కూడా మనకి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ మన ఒక 5 సంవత్సరాల్లో మనం ఎక్కడైతే ఇప్పుడు ఉన్నామో దానికి మేబీ 500 టైమ్స్ ఇట్లా 500 రెట్ల కన్నా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుందని మనందరం మనసారా ఆకాంక్షిద్దాం. సో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మరొకసారి జన సైనికులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కుదరవల్లి సుధాకర్ రావు గారికి, వెంకట కోడేరు గారికి చిన్నప్పటి అండి. ఏపీ ఎన్ఆర్టీ త్వరితగతిన పునరుద్ధరించి మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోరిక చాలా మంది రేణుగుంట అయితే కానీ విజయవాడ అయితే కానీ, విజయవాడలో గతంలో ఉన్నా కానీ అది జగన్మోహన్ రెడ్డి సైకోపాలన తీసేశారు. సో ఈ 2 ఎయిర్పోర్ట్లు పునరుద్ధరిస్తే చాలా మందికి మేలు జరుగుతుందనేది మేము కోరుకుంటున్నాం. ఈ దృష్టిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సార్. కోవిడ్ జాతీయ కన్వీనర్ శ్రీ రామచంద్ర నాయక్ గారు, ఆయన ఏంటో ఒక ఫైర్ బ్రాండ్. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన మనసు వెన్న నాకు చాలా ఎప్పటి నుంచో తెలుసు. అతను చాలా మంచి వ్యక్తి. పార్టీ కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారంటే చెప్పలేని త్యాగాలు చేశారు. అతను నిబద్ధతతో నిలబడిన వ్యక్తి శ్రీ రామచంద్ర నాయక్ గారు. ఆయన వేదిక మీద ఇచ్చేసి క్లుప్తంగా ఈ విజయోత్సవ వేడుకలపై, కూటమి విజయంపై ఆయన క్లుప్తంగా 2 విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సత్య గారు. గోదావరి జిల్లా జన సైనికులంట మన యేసుబాబు గారికి, రాంబాబు గారికి, మన కోవిడ్ కన్వీనర్ రాజేష్ గారికి, సూర్య గారికి, ఉమ్మశెట్టి సూర్య గారికి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే గల్ఫ్ జనసేన గల్ఫ్ కన్వీనర్ శ్రీకాంత్ బాబు గారికి, అలాగే మన జన సైనికులకి, కో కన్వీనర్కి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేటువంటి సీనియర్ నాయకులు కృష్ణార్జునులు, బావమడినటువంటి మన కోటూరు వెంకట గారు, మన సుధాకర్ సార్ గారు, ఇద్దరు సీనియర్ నాయకులు. వీళ్ళు పట్టు భలే ఉంటది. ఇరు వర్గాలు కూడా చాలా చక్కగా రకరకాల కార్యక్రమాలు చేసేదంతా మనం విజయం సాధించాలని వాళ్ళకి నిజంగా నా వందనాలండి. అలాగే పెద్దలు పేరు తెలియదు సంతోషం మోహన్ గారికి, సంతోషం సార్ గారికి, అలాగే కోవిడ్ టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్ నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే జన సైనికులకి, వీరులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. నిజంగా గోదావరి జిల్లా వాళ్ళు అభిమానం భలే ఉంటుంది. వాళ్ళ అభిమానం ఎలా ఉంటుందంటే, ప్రేమ వస్తే ఇస్తరా కొట్టించి నోట కరకం పెడతారు. ప్రేమ అదే కోపంగా వస్తే తూర్పు గోదావరి జిల్లా తుడుచుకుంటుకుపోయింది. ఒక్క సీటు కాదు. నిజంగా తొలి విజయం బుచ్చయ్య చౌదరి గారు. 7 సార్లు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు మన బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకులు. నిజంగా ఏమి విజయం అండి. 66 వేలతో 7వ సారి విజయం సాధించాడు. వారికి నిజంగా శిరసు వచ్చి పాదావరణ చేసి ఈ వయసులో కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. నిజంగా ఒక్కొక్కరి మాటల కూటాలతో ఆయన అమోహం. ఆయన ఎన్టీఆర్ రూపంలో వాడిని మనం ఎన్టీఆర్ గా చూసుకుంటాం. జోహార్ ఎన్టీఆర్ గారు. అలాగే ఇంకా శ్రీకాకుళం జిల్లా గురించి చెప్పనవసరం లేదు. నిజంగా నేను కారంజీవుడే పవన్ కళ్యాణ్ గారిని అవమానించింది, నేను అభిమానం పెంచుకున్నది శ్రీకాకుళం ఉత్తాన కిడ్నీ సమస్య కాడి నుంచి. ఆ రోజు నేను 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నేను ఆయన అభిమానం. నిజంగా శ్రీకాకుళం జిల్లా అభిమానాన్ని వైసీపీని శ్రీలంకలో కలిపేశారండి. ఈ శ్రీలంకలో కలిపేశారు శ్రీకాకుళం జిల్లా. అలాగే నెల్లూరు జిల్లా నాకి పెట్టేశారు. నెల్లూరు జిల్లా నాకి పెట్టేశారు. ఇక నిజంగా అమరావతిలో రైతులు కాళహస్తికి వెళ్ళొస్తా ఉంటే దాదాపు 7 కిలోమీటర్లు అమరావతిలో రైతులంతా కాళహస్తికి వచ్చారు దీక్ష కోసం. వాళ్ళది యూనిటీ, వాళ్ళకి ఇది గుంటూరు జిల్లాలో గుద్దితే కృష్ణా జిల్లాలో కలిపేశారు. కృష్ణా జిల్లాలో క్లియర్ గా మొత్తం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా గుద్దితే కృష్ణా జిల్లాలో. నిజంగా ఇది మామూలు అభిమానం కాదండి. ఇలా ఉంటే మన జగన్ గారు వచ్చాగారు నా తండ్రి లాంటోడు అంతంత మాత్రం అప్పుడే
విజయనగరం జిల్లాలో ఈడ్చుకొని కొట్టాలని విజయనగరం జిల్లా విజయడంగా మోగించినటువంటి విజయనగరం జిల్లాలో కూడా నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. క్రేజ్ నలుగురు కుటుంబంలో భార్య ఝాన్సీ గారు వైజాగ్ ఎంపీ, బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి, అలాగే వాళ్ళ తమ్ముడు, ఇంకా నలుగురు ఉన్నారు. నలుగురు నిలిపేది అస్సాం గడిపారంటే నిజంగా అది అభిమానం అంటే జనాల్లో ప్రేమ. ఒకసారి కోపం ఉప్పొంగించుకొని వస్తే ఇలా ఉంటుందని జనాలు అర్థం చేసి మనల్ని భయపెట్టే విధంగా మంచి మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీని మనము ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలు కూడా అన్ని నెరవేర్చగలము. ఇది విజయం సభ కాబట్టి విజయం సాధించినటువంటి 164 మంది కూడా గల్ఫ్ జనసేన పార్టీ నుంచి గల్ఫ్ టీడీపీ జనసేన అందరి తరపున కూడా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరి తరపున కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా బాధ్యత నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజే ఎన్డీఏ కన్వీనర్ గా ఎన్నుకున్నటువంటి మన ప్రియతమ నేత, ఒక పవర్ ఉన్న నేత, మన భారతదేశానికే ఇతర దేశాలకు వెన్ను ఒలిగే విధంగా చూపినటువంటి నేత మన నరేంద్ర మోదీ గారు ఎన్నుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతదేశం బాగుండాలి, ఆయన నవ్వుతూ ఉండాలని చెప్పేసి ఆయన్ని పొత్తు కలుపుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు గారు కూడా నవ్వుతూ ఉండాలని చెప్పేసి మీరిద్దరు నవ్వుతా ఉండండి, నేను కసితో ఒక పవన్ మీకు అందిస్తానని చెప్పేసి దండ పెడుతూ వాళ్ళిద్దరికి నవ్వుతూ ఇద్దరికి నేను బ్యాక్ సపోర్ట్ ఉంటానని చెప్పినటువంటి పిఠాపురం దాదాపు 70,000 మెజార్టీ గెలిపించిన పిఠాపురం ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఈ రోజు దేశంలోనే పిఠాపురం నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా వందనాలు. భారత్ మాతాకి భారత్ మాతాకి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. నాయకులు చెప్పినట్టు గోదావరి జిల్లా వారికి మమకారం ప్రేమతో పాటు వెటకారం కూడా ఎక్కువే. అందుకనే కదా జగన్మోహన్కి ఎలా చేయాలో అలా చేసే. ఇప్పుడు ఇక తెలుగుదేశం ఎన్ఆర్ఐ రాజుని మోహన్ ట్రెజర్ గారిని వేదిక మీదకి ఇచ్చేసి క్లుప్తంగా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ విజయంపై ఆయన అభిప్రాయం తెలియజేస్తుందిగా కోరుతున్నాం. ముందుగా గత 2 నెలల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న వేదనలను, కష్టాలను గత 2 రోజుల ముందుగా ప్రతి ఒక్కరూ ఆనంద అక్షరాలతో నరకాసుని వధ జరిపి సుఖ సంతోషాలతో రాబోయే 5 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆంధ్రప్రదేశ్, భారతదేశం 2 కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ఎన్నో సంక్లిష్ట సమయాల్లో కూడా ఎన్నో అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొని వీళ్ళిద్దరూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడిచిన వేళ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వీరి ఇరువురు గెలుపును తమ భుజాల మీద, తమ భుజస్కంధాలపై వేసుకొని అనుక్షణం కష్టపడుతూ ఎన్నో అవమానాలను ఎదుర్కొనేవన్నీ మనసులో పెట్టుకొని నిర్విరామంగా కృషి చేసి ఈ రోజు ఇక్కడ మనం ఈ సభ జరుపుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ, ప్రతి ఒక్క తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మనసా వాచకరణ చిత్తశుద్ధితో కష్టపడడం వల్ల ఈ రోజు మనం ఈ సభ జరుపుకుంటున్నాం. అందులో గోదావరి ప్రేమలు, ఇందాక అన్నగారు చెప్పినట్లు మమకారం ఎక్కువే, వెటకారం ఎక్కువే, అలాగే కోపము ఎక్కువే. అది గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టేసి ఫ్యాన్ను 3 రెక్కలు ఇంచేసి 3 పార్టీలు విజయగర్వంతో ఈ రోజు అధికారానికి దక్కించుకోవడం అనేది శుభ పరిణామం. అందరికీ శుభాకాంక్షలు. ముందుగా జనసేన కార్యకర్తలకు అందరికీ పతాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
జై తెలుగుదేశం, జై జనసేన. మనకి సమయభావం తక్కువ ఉండటం వల్ల వేదిక మీద ఇచ్చేసి మాట్లాడవలసిన వాళ్ళందరూ కూడా కొంచెం క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు శ్రీ మద్దెన ఈశ్వర నాయుడు గారిని వేదిక మీద ఇచ్చేసి ఈ విషయంపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన సంబంధించి నాకు ఆయన తెలియదు, ఇంతకు ముందు పరిచయం లేదు, కానీ ఆయన 2-3 వీడియోలు గతంలో చూశాను. ఆ సేవనాలంతా ఉన్నారు, ఆ సేవనాలను మించిపోయాయి. నాకు బాగా నచ్చిన ఆయన వీడియోలు. వైసీపీకి కరెక్ట్ గా కౌంటర్ ఇచ్చే మగాడు మనగాడు కోవైట్. సార్ మాట్లాడండి సార్. ఒకసారి అండి మీరు మైక్ చేస్తున్న చిన్న బ్రదర్, అక్కడ బయట ఉన్న వాళ్ళు ఎవరో కూడా విజిల్స్ క్యాట్లో అయ్యిందండి ప్లీజ్. అది ఇదంతా కూడా పర్మిషన్ తో జస్ట్ క్యాట్లో చేసుకుంటుంది. ఎవరు బయట కూడా క్యాట్లో అయ్యద్దు, బిల్డింగ్ బయట ఎవరు ఉంచొద్దండి. ప్యారిస్ నుంచి ఇప్పుడే జస్ట్ కంప్లైంట్ వచ్చింది, అందరూ కూడా సైలెన్స్ ఉండదు. పవన్ కళ్యాణ్ అధికారంలో తీసుకురావడం కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేసాం. ఈ ఒక్క 2 గంటలు మనం కొంచెం డిసిప్లైన్ గా ఉంటే కార్యక్రమం సభ్యంగా జరుగుతుంది. ఇట్స్ ఎ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఈశ్వర్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు, అంటే బీజేపీ వాళ్ళు లేరు ఇక్కడ. అయితే ఏంటంటే గత 5 సంవత్సరాలుగా జరిగిన దుర్మార్గాలను చెప్పుకోవాలంటే మనకు ఈ 5 సంవత్సరాలు కాదు, చెప్పుకునేదానికి కూడా చేసిన దుర్మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆ పాత్రలు చెప్పుకోవడం, వాటి గురించి చెప్పుకోవడం, మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెద్దలు ఎన్నో రకాలుగా చెప్పారు ఇప్పుడు చేసిన దుర్మార్గాలు. బాధపడని కుటుంబం లేదు, కులం లేదు. ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా బాధలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. కానీ ఈ రోజు ఏదైతే ఈ పొత్తు ఉందో, ఈ పొత్తును రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. ఈ 3 కలవాలి, ఒక దుర్మార్గుణ్ణి పాతాళంలోకి తొక్కాలి అని. దొంగోడి పెళ్ళాం ఎప్పుడైనా ముందే. ఎందుకంటే ఐపాక్ నమ్ముకున్నాడు. ఐపాక్ చెప్పేదాన్ని బట్టి బయట దేశాల, బయట రాష్ట్రాల నుంచి తెచ్చి ఆంధ్ర రాష్ట్రం బాగా సురక్షితంగా బాగుంది, రోడ్లు బాగున్నాయి, ఈ బాగున్నాయి, ఈ బాగున్నాయి అని చెప్పేసి పేటీఎం కూలీల దగ్గర ప్రచారం చేశాడు. కానీ ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది లోకల్లో అని చెప్పి ప్రతి ఒక్కరూ పడుతున్న ఇబ్బందులన్నీ కూడా గమనించారు, పాతాళంలోకి తొక్కారు. ఇంకా 30 సంవత్సరాలు ఈ కూటమి ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తును, మనం అందరినీ కూడా కాపాడతారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంబరాలు అన్నమాట, విజయోత్సవ సంబరాలు ఇలాగే 1-2 నెలలైనా జరగవచ్చు కువైట్ లో. ఎందుకంటే కువైట్ లో ఉన్నటువంటి ఎక్కడ చూసినా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కువైట్ మొత్తం 90% ఉన్నారు. ఈరోజు కువైట్ లో కూడా కొంత ఆడాయడా కనబడుతున్న వైసీపీ కనుమరుగైపోయింది, ఎవరు లేదు, పరారు. వాళ్ళు కూడా పరారు. ఏమి ఎక్కడ కామెంట్ పెట్టు. గతంలో 5 సంవత్సరాల్లో మేము ఏదైనా పోస్టులు పెట్టి ఆడ చిన్న కామెంట్ పెట్టేది. ఈ రోజు ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు వాళ్ళు కూడా కనుక్కున్నారు, కళ్ళు తెరిచి కనుక్కొని వాటిని నమ్ముకొని మనం కూడా కూలిపోయినారా అని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా అరేంజ్మెంట్ చేసినటువంటి మన గోదావరి జిల్లాల జనసేన కార్యకర్తలకు, మనకి ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇచ్చినటువంటి, ఇక్కడ ప్లేస్ ఇచ్చినటువంటి ప్రార్థనా మందిరాన్ని ఇచ్చినారు, వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కొంత వేడి ఉన్నది ఇక్కడ, చాలా మంది చెమటలు చిందిస్తున్నారు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, అన్నయ్య విజయాన్ని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు దగ్గర పెట్టాపోను అనుకోండి, మీకు చల్లదనం వచ్చేస్తారు. ఈ సైకో పాలన పోయింది, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారు అనుకోండి, మనకు చాలా చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇక ఎప్పటి నుంచో కువైట్ లో నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో కమల్ కళ్యాణ్ గారు చాలా సుపరిచితులు. ఆయన్ని ఈ విజయంపై 1 నిమిషం మాట్లాడవలసిందిగా, తన అభిప్రాయం తెలియజేసిందిగా కోరుతున్నాము. ఆయన తర్వాత అభి గారు, ఆయన కూడా జనసేన కార్యకర్త, తర్వాత ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కమల్ కళ్యాణ్ గారు ప్లీజ్ వెల్కమ్. 2018, 17, 16 ఆ ప్రాంతంలో, ఆ సమయంలో మేము ఒక సాంగ్ కూడా షూట్ చేశాం ఇక్కడ వాపరాడ్లో. ఆ సందర్భంలో చాలా సపోర్ట్ గా నిలిచారు,
సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయినా. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా జన సైనికులకి అందరికీ, కోయిన జన సైనికులందరికీ కృతజ్ఞతలు, పాదాభివందనం. ఎందుకంటే 2000 నాకు కోయిట్లో ఎవరు తెలీదు. 2011 మన సత్య గారు నాకు బాగా తెలుసు. సత్య గారి తర్వాత నాకు వచ్చింది. సత్య గారు ఎలాంటి మనిషి అంటే నాకు నిజంగా రాజకీయం తెలియదు. నాకు నేర్పించిన గురువు అయినా, ఫ్రెండ్ అయినా. నిజంగా నాకు ఆ రాజకీయం తెలియదు. నాకు ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నట్టే కారణం నేనే. ఎందుకంటే దీని ద్వారా నాకు తెలుసు. ఇంకోటి గోదావరిలో ఎలా అంటే ఎలాంటి ప్రేమ అంటే మనము వాళ్ళని వద్దన్నా కానీ రండి మా గుండెలో ఉండండి అని చెప్పి ప్రేమించేంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి. సో నాకు ఎప్పుడు సపోర్ట్ ఉండేవారు. బ్యాటరీ డౌన్ అయింది. రాజేష్ గారు నాకు ఎప్పటికీ పరిచయము. సో మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం కోయిట్లో. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు ఒక హిట్ లేదు, బాధపడినాం, కుమిలిపోయినాం, ఆయన వదలలేదు. ఆయన ఎప్పటికి వదులుకోలేదు. అలాగే రాజకీయాల్లో కూడా ఎన్నో విధాలుగా మమ్మల్ని హింసించారు, మమ్మల్ని కించపరిచారు. 2 చోట్ల ఓడిపోయినారని చెప్పారు మమ్మల్ని. బాధపడినాం, కానీ ఒక్క మాట వల్ల ఆ బాధతోనే, కసితోనే ఈ రోజు విజయం చూపించినాం వాళ్ళకి. ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు చిన్న జరిగిన ఒక సమయం చెప్తాను. నేను 2 సంవత్సరాలు కరోనాలో ఇంటికాడ ఉన్నప్పుడు నా స్థలం డాక్యుమెంట్స్ కోసం నేను ఎంఆర్ఓ చుట్టూ తిరిగితే ఇదే వైసీపీ వాళ్ళు వాళ్ళకి నేను 100, 50, 500 ఇస్తాను పని చూపిస్తున్నా. ఆ పని చేయలేవు. అరే ఏంటో పని చేయలేదంటే ఏంటి ఎరుస్తున్నావు, మేము అధికారులు ఉన్నావు, మేము ఓడిపోయినావు, నువ్వు భరించాలన్నారు. ఆ రోజు నేను బాధపడ్డాను. కానీ ఈ రోజు వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్తే మాత్రము చెప్పు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈయన రాకపోతే మేమందరం ఈ రోజు ఇక్కడ ఇంతమంది గ్రూప్ లో ఉండేవాళ్ళం కాదు. చాలా కసి లోపల. ఆ కసి అనేది 2024 ఈరోజు చూపించినాం. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 2024 వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వదులుకునేది లేదు, ఇంకా ముందు వదులుకునేది కూడా లేదు. ఎప్పుడు వదులుకునేది, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి లేదు, ప్రేమ. ఆ ప్రేమ ఎప్పటికి పోదు. అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఇంతే, ఇంకా జీవితం ఇంకంతే, ఇంకెవరు లేదు. నాకు ఈ అధికారుల నుంచి తల వరకు నాకు పవన్ కళ్యాణ్ ఒకటే. నాకు పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు కనిపించదు. నాకు పవన్ కళ్యాణ్ ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారికి అండ్ మోడీ గారికి అభినందనలు. ఏమే ఇక్కడ వచ్చినందరికీ అంటే నాకు ఏమంటే తెలియడం లేదు, ఆనందంతో. సో మీ అందరికీ, మన రామచంద్ర నాయక్ గారికి, కంచెల శ్రీనాథ్ గారికి అండ్ సూర్యనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. పవన్ కళ్యాణ్ గారికి అనిపిస్తుందంటే ఈ పేరు యాక్చువల్లీ కమల్ భాష, కానీ కమల్ కళ్యాణ్ గా మార్చుకున్నాను. అంటే ఎంత అభిమానం ఆలోచించాను. పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఆయన గుండెలో పెట్టుకున్నారో మీరు అందరూ ఆలోచించారు. ఇక ఈయనకి నేను చాలాసార్లు చెప్పాను, 2014లో చెప్పాను, 19లో చెప్పాను, 24లో కూడా చెప్పాను, రాజకీయం ఏది నగ్గుతుంది, ఎలా నగ్గుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే చాలా మంది అవమానపరిచారు. సొంత కార్యకర్తలు కూడా చాలా నీచంగా మాట్లాడారు. కానీ ఆయన చేసింది ఈ రోజు దేశం మాట్లాడతాం, రాష్ట్రం కాదు దేశం మాట్లాడతాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నేను 2018లో చెప్పాను, దేశం గౌరవించదగ్గ నాయకుడు ఎదుగుతాడు పవన్ కళ్యాణ్ చెప్పాను. ఆ రోజు మాట ఈరోజు నిజమైంది. చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోదీ గారి పక్కన ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఏం కావాల్సిన వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ ఏమన్నాడంటే మళ్ళీ చేస్తానన్నాడు, ఆయన తీసేసాడు. ఇప్పుడు మనం ఎవరి వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అందుకని ఎవరో తొందరపడకుండా కొంచెం కార్యకర్తలు అంతా కలిసిమెలిసి ఉండాలని, టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసిమెలిసి ఇలాగే ముందుకు సాగాలని, అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి మనం ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ఇక అభి గారిని ఇచ్చేసి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన తర్వాత ఆదిమూలం హరిప్రసాద్ గారు, గోదావరి రెస్టారెంట్ అధినేత గతంలో ఆయన్ని వేదిక మీదకి ఇచ్చేసి ఆయన అభిప్రాయం తెలియజేస్తుందిగా కోరుతున్నాం. మిస్టర్ అభి గారు ప్లీజ్. నమస్కారం అండి.
ఇక్కడికి చేసిన కూటమి కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పెద్దవాళ్ళందరికీ, సీనియర్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నో బాధపడ్డాం, ఎన్నో అవమానకర మాటలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 5 రూపాయలకి ఆత్మ అభిమానం అమ్ముకునే వాళ్ళ చేత కూడా మాటలు పడ్డాం. ఎందుకంటే మార్పుని కోరుకున్నాం కాబట్టి సహించాం, భరించాం, చూసాం, ఎదిరించాం, చివరికి సాధించుకున్నాం, గెలిచాం. ఈ గెలుపు మనందరి 5 కోట్ల ప్రజల గెలుపు ఇదంతా. చాలా చాలా మాటలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎమ్మెల్యే కూడా లేరు ఈ పార్టీలో అన్నారు. ఈ రోజు 100% తీసుకున్న సీట్లు గెలిచి భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసెంబ్లీ గేటు దాటనివ్వం నువ్వు అన్నారు. మిమ్మల్ని అందరినీ ఇంటికి పరిమితం చేశాడు. ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే ఎన్నో మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓపికతో, సహనంతో మనందరి కోసం పోరాడారు. చివరికి గెలిచారు. ఈ గెలుపు మనందరికీ. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అవమానించిన వాళ్ళందరికీ మా జన సైనికుల తరఫున, మన కార్యకర్తల తరఫున, కూటమి కార్యకర్తల తరఫున చెప్తున్నాం, ఎప్పుడైనా సరే ఒక నిజాయితీగా నాయకుడు, నిస్వార్థమైన నాయకుడు, సమర్థవంతమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ వాణ్ణి, అతని సహనాన్ని పరీక్షిస్తే అతను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూశారు కదా. ఇప్పుడు కళ్ళకి కనపడుతుంది, కానీ హిస్టరీలో కూడా వినపడుతుంది. అందరూ అంటున్నారు, అందరు ప్రజలు మా సీఎం గారిని మోసం చేశారన్నారు. 5 కోట్ల మంది, ఇది తీర్పు, దీన్ని అంగీకరించాలి, తప్పదు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు పార్టీ పతనమైంది. అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే పతనమైంది. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో ఆపేసినప్పుడే పతనమైంది. సహనం కోల్పోయాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట గేట్ ముంద దర్జాగా దమ్ముగా రాశాడు నీ పార్టీ మరణ శాసనాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అర్థమైందా? ఊరికే నోరుని చెప్పి నోరేసుకుని పడిపోతే అయిపోదు. ఒక్కడి గుర్తు పెట్టుకో, నువ్వు సమాజానికి ఏమి ఇస్తావో సమాజం అదే నీకు తిరిగిస్తుంది. భావం తద్భవతి. నీ మతి ఎంతో నీ గతి అంతే. నువ్వు ఎలా ఆలోచిస్తావో నీకు అదే జరుగుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే చాలా మంచిది. కానీ కష్టసాధ్యపు రాజకీయాలు మేము చెయ్యం. ఇది మా బాధ్యత, అందరి బాధ్యత అని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి అర్థం చేసుకున్న వాళ్ళని, అదేవిధంగా చెప్పిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి బలం ఇటువంటి అగ్గిపిడికలు లాంటి జన సైనికులు, అభిగారు లాంటి అగ్గిపిడికలు, మబ్బుల్లో పరిగెట్టే నిప్పులు. ఇక ఆదిమూలం హరిప్రసాద్ గారిని గోదావరి రెస్టారెంట్ అధినేత, ఆయన చాలా సీనియర్ నాయకులు. కోవిడ్ లో జనసేన పార్టీకి ఆయన ఎన్నో సేవలు అందించే గతంలో ఆయన వేదిక మీద ఇచ్చేసి క్లుప్తంగా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలండి. కుటుంబ సభ్యులకి, జన సైనికులకి, గోదావరి జిల్లా జన సైనికులకి అందరికీ. నేను రాజకీయాల గురించి మాట్లాడే అంత అనుభవం కాదు, కానీ మా ఆరాధ్యదేవం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాను. 10 సంవత్సరాల నిరీక్షణ, మా దాహం, మా ఆకలి తీర్చారు ఈ రోజు. చాలా సంతోషమైన రోజు. జై హింద్, జై జనసేన. తెలుగుదేశం సీనియర్ నాయకులు కట్టా వేణుగోపాల స్వామి గారు వేదిక ఈ విజయంపై, కూటమి విజయంపై 2 విషయాలు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మీ అందరికీ మనవి, అందరూ సమక్షంగా, అందరూ ప్రేమ అభిమానాలతో
మన చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ తరఫు నుంచి కూటమి నాయకుల్ని అందరూ ఎంతో ఓర్పుతో ప్రేమతో అందరూ విజయోత్సవాన్ని చేసి వీళ్ళందరినీ గెలిపించారు. వాళ్ళ తరఫున అందరి తరఫున మనం ప్రణామాలు చెప్తూ వాళ్ళకి మంచి ఆదర్శంగా నిలిచి మనం అందరము వాళ్ళు చెప్పిన మాటలతోటి వాళ్ళు చేసే చేతలతోటి వాళ్ళకి సపోర్ట్ గా ఉంది. మనము అందరము సపోర్ట్ గా ఉండి వాళ్ళ వెనకాల నడిపోతుందిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై కూటమి, జై. కువైట్లో శారీరకంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేక ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా నేనున్నాను అని భరోసా ఇచ్చే శ్రీ జయలధర మొదలయ్య గారిని ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఆయన పాప భరించాల్సిన కొరకు అనేక సేవలు గతంలో అందించున్నారు, ఇప్పుడు కూడా అందిస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ముందుగా ఈరోజు ఈ యొక్క తూర్పు పశ్చిమ జిల్లాల అన్నయ్యలకు, సోదరులకి, తమ్ముళ్ళకి, అక్కలకి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ యొక్క కూటమి రాష్ట్రంలో ఈరోజు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నదంటే అదంతా కారణం ఆంధ్ర ప్రజలు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం. అందులో భాగంగా ఈరోజు ఎన్ఆర్ఐలు ఏదైతే అమెరికా నుంచి కువైట్ దాకా ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా చాలా కీలక పాత్ర పోషించి ఈ రోజు ఒక్కొక్క వ్యక్తి 10 నుంచి వేలాది ఓట్లు వేపించి ఈ యొక్క కూటమి విజయంలో తోడ్పడినటువంటి ప్రతి ఎన్ఆర్ఐ కూడా నేను పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు కువైట్ లో ఒక ఆనిముత్యమే. ఎందువల్లంటే తనకు శక్తి ఉన్నంత వరకు కూడా, తన శక్తి ఉన్నంతలో ఒక్క దినాల నుంచి వేలాది వందలాది దినాలను ఖర్చు పెట్టి పార్టీ తన జీవితాలు కూడా దాన్ని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులు. ఎందువల్లంటే ఒకటే పిచ్చి, మా నాయకుడు, మా పార్టీ రాష్ట్రంలో రావాలా, ఈ అరాచక పాలన, ఈ అవినీతి పాలన, ఈ ఇసుక దందా, ఈ భూదందా, ఈ లిక్కర్ దందా, ఇలాంటి దందాలను మోసినటువంటి రావణాసురుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టాలని చెప్పి తీసుకున్నటువంటి మీ నిర్ణయం, నిజంగా మీ నిర్ణయానికి నేను చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే కువైట్ లో కూడా మీకు తెలియకపోయినచ్చు, ఒక మీ సేవకుడుగా, జనసేన పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ఉండొచ్చు నేను. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఇండియాలో మన కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు, మన కూటమి నాయకులు ఎలా ఇబ్బంది పడ్డారో కువైట్ లో కూడా నేను మీకు చెప్పుకోలేకపోయినాను. లైవ్ లో నా విలువను తగ్గించుకొని పడిన కష్టం, నన్ను ఏడిపించినటువంటి బాధ ఏ ఒక్కరిని కూడా మన పార్టీ ద్వారా ఈరోజు నా ఆత్మసాక్ష్యం నాటిస్తున్నా మా నాయకులందరినీ కూడా మా పార్టీ అధినాయకులు పట్టుకోలేనా సరే తిరిగి రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తా. ఈ కూడా బాను, అది మాత్రం వాస్తవం. ఎందువల్లంటే మన నాయకుడు నేర్పించింది, మన నాయకులు నేర్పించింది క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, ఒకరికి చెరుపు చేయకుండా ఎదగాలన్నటువంటి. కానీ రోజు కనుక్కుంటా పోతా ఉంటే ఆ పిల్లి కూడా పుల్లి తిరగబడతాయి, అది తప్పదు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఏదైతే మన కార్యకర్తలకు, ఇక్కడున్న నాయకులు కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలకు భరోసా ఇచ్చి కానీ చెరుపు చేసే మనస్తత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ, ఏ జనసేన కార్యకర్త కానీ కనీసం ఎంపీ అంత కూడా ఉండదు వాళ్ళ మనసులో ఒకరికి చెరుపు చేయాలని. కానీ మీరు పడిన కష్టం ఖచ్చితంగా ఈరోజు దేవుడు అనుగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు ఓటేశారు. ఇంత పెద్ద ఎత్తున 164 సీట్లు కూటమికి ఇచ్చారంటే ఈ రోజు భారతదేశాన్ని శాసించే శక్తి ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగుకు ప్రజలకు వచ్చిందంటే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అని అంటే అదొక బ్రాండ్. ఆ ఆనిముత్యం 2 అడుగులు వెనక్కి తీసుకొని చంద్రబాబు నాయుడు సార్ గారు జైల్లో ఇబ్బంది పడి ఉంటే
ఎక్కడ కూడా ఆయన కట్టి నుంచి కండ్రెప్ప దాటకముందే అక్కడికి వెళ్ళి ఓటు ఇచ్చేవాళ్ళు. మేమంతా కలిసి కుటుంబంగా ఏర్పడి అక్కడ ఒప్పించి ఈ రోజు ఒప్పించి మరి ఇంత కోర్టును ఏర్పాటు చేసి ఇంతమంది ఓట్లు చేయకుండా గెలుపు ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయినప్పటికీ కూడా నిజంగా సమయాభావం తక్కువ. కార్యకర్తలు ఎంతమంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడిన కష్టం నిజంగా వందనాతీతం. కాబట్టి ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున నిజంగా అనుకోకుండా కూడా అనుభవం రాయలసీమ వాళ్ళు ఉంటే ఏమనుకోకుండా ఒక రొట్టె పెడితే తిరిగి 2 రొట్టెలు పెట్టే ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగింది తూర్పు పశ్చిమ జిల్లాలని ఈ సందర్భంగా చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి జనసేన కోవిడ్ లీడర్లకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా సోదరులు పెద్దలు అన్నయ్య కుదరవత్ సుధాకర్ రావు గారికి, అదేవిధంగా పెద్దలు కోడూరు వెంకట గారికి, కాజల్ శ్రీకాంత్ గారికి, మా నాయక్ గారికి, అదేవిధంగా బాబీ గారికి, వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి జర్నీ చేసుకోండి. కాకపోతే వాళ్ళు ఒకటి నా వే ఒకటి, నేను అందరి వాడిగా ప్రజల్లో మిగిలిపోయాను. అయినప్పటికీ కూడా అదే విధంగా సాగుతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, మోడీ సార్ నాయకత్వం, మోడీ సార్ నాయకత్వం, జై హింద్. నేను నిరుత్సాహపడట్లేదు జయలలిత మురళి గారు, భవిష్యత్తులో మీరు మరిన్ని దర్శకాలు చేరుకుంటారని కోరుకుంటాం. ఇక జయలలిత మురళి గారు అభిమానించిన విధం ఏంటంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలన్నీ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం మంచి సాంగ్స్ పెట్టి మమ్మల్ని ఇంకా ముందర తీసుకెళ్లాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఆయన పెట్టే పాతయ్య పెడుతున్నాను సార్, మమ్మల్ని అర్థం చేసుకుంటాం అభిమానులు. ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు రాజుగారిని వేదికగా ఇచ్చేసి ఈ కూటమిపై 2 విషయాలు మాట్లాడుతున్నారు. చిన్న విషయం, ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ఒక ముఖ్య పిల్లలు ఏంటంటే మా బావగారైన అక్కలోకం మల్లికార్జున గారు. అంటే ఆయన అక్కడ వెనకపోలే, ముందు మీరు ముందు తర్వాత ఆయనే కదా. మల్లు గారు నిస్వార్థ జన సైనికుడు, మెగా అభిమాని. నేను ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళినా అదే బాగా ఉండేవారు. కానీ మొన్న విజయం తర్వాత వెళ్తే సూపర్ సార్ మనోడు సూపర్ చేసేటన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మరి జనసేన పార్టీ కార్యకర్తలు, మరి బీజేపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విజయోత్సవ సభను మనం ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటామంటే అది ఒకే ఒక వ్యక్తి కారణం, అది పవన్ కళ్యాణ్ గారు. రెండవ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కారణం. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి 151 సీట్ల మ్యాండేట్ ను సద్వినియోగం చేసుకోలేకపోయినాడు. రాజు ఎక్కడెక్క గుర్రం ఎక్కితే దిక్కు మొక్కు లేకుండా పోయినట్టు ఆయనకు రాక అధికారం వచ్చిండేది. ఆయన చేయాలని ఏదో అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 21 సీట్లు. అంటే భర్త భార్య సగం అనుకున్నాం. అంటే మనం అనుకున్నట్టు మనం ఏదో సరదా కన్యాం, ఆయన సీరియస్ గా తీసుకున్నాడు. సరదా కనుకుంటే ఆయన సీరియస్ గా తీసేసుకొని 11 సీట్లు తెచ్చుకున్నాడు, నిరూపించుకున్నాడు. అంటే మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా ఎందుకు తెచ్చుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు. ఇకపోతే ఈరోజు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, అవమానాలు, ధన మన ప్రాణ అన్ని కోల్పోయినాం చాలా మంది. అయితే
మానాన్ని మన అభిమానాన్ని మాత్రం కోల్పోలేదు. కాబట్టి ఈరోజు మనం ఈ అధికార విజయోత్సవ సభను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరియు ఇక్కడ ఇంకా సమయాభావం లేనందువల్ల నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సోదరులు చెప్పినట్టుగా జగనన్న సుఖిని శుద్ధపోసిన అంటాడు కానీ కేవైసీ అన్ని చేస్తా ఉంటాడు. ఇక జనసేన పార్టీకి మహిళలు అంటే యాక్చువల్లీ రాజకీయాల దూరం ఉండే చాలా మంది మహిళలు ఈ సైకో పాలన ఈ విధ్వంసక పాలన చేసి అయ్యో మన ఆంధ్రప్రదేశ్ ఏంటి ఇలా జరిగింది అని ముందుకు వచ్చి రాజకీయాలంటే అసలు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వీరమహిళగా ముందుకు వచ్చిన అనేక మంది వీరమహిళలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు కువైట్ వీరమహిళ విభాగం నుంచి మేడం శ్రీ వర్ధిని గారిని చివరాకుల వర్ధిని గారిని విజయంపై ఖచ్చితంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉంటే సాధువులారా ఉండండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలండి. మాకు రాజకీయాలు అంటే ఏం తెలియదు, కాకపోతే ఇక్కడ కువైట్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఇందులోకి వేరే మహిళల దాంట్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఏదో రకంగా మేము సహాయం పడాలనే ఉద్దేశంతో దీంట్లో వచ్చాము. అయితే పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఫ్యాన్ నేను యాక్చువల్లీ. సో చెప్పగానే వెంటనే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే జాయిన్ అయిపోయాను. కానీ ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు, ఎటువంటి వాళ్ళ ప్రయత్నాలు అన్నీ ఏం తెలియదు. అయినా సరే ఏదో రకంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి ఎట్లీస్ట్ నిలబడి అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఆల్సో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నెగ్గారు కాబట్టి. సో ఇదే ఉత్సాహం, ఇదే అందరూ నెక్స్ట్ పాటించాలి, ప్లస్ ఇవే ప్రయత్నాలు కూడా నెక్స్ట్ పాటించాలని ఉద్దేశంతో అందరికీ థ్యాంక్స్. మేడం గారు మీకు రాజకీయాలు తెలిసినా తెలియకపోయినా మీరు ముందుకు వచ్చినందుకు అభినందనలు. నెక్స్ట్ కుమార్ సార్ గారు కూడా రాజకీయాలంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన ఎప్పుడు రాజకీయంగా మాట్లాడరు. కాకపోతే మేము పవన్ కళ్యాణ్ అభిమానులని, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టం అని ఆయనకి ఎప్పుడు తెలిసిన ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేయండి. ఇక 2014-15లో ఇక్కడ పార్టీ పరంగా ఏం జరిగేవి కానీ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేవి జరుగుతుండేవి. అప్పట్లో మనీష్ అని ఈ ఆకుల రాజేష్ గారు అన్నయ్య గారు అబ్బాయి మనీష్ చంద్రశెట్టి గారు అని ఆర్కే అని ఉండేవారు. వాళ్ళతో నేను మాట్లాడి పార్టీ పరంగా వెళ్దామంటే అన్న మాకు రాజకీయాలకు ఇష్టం లేదు, మేము ఓన్లీ సేవా కార్యక్రమం చేస్తామన్నారు. అప్పుడు నేను ఆయన ఒప్పించలేకపోయాను. శ్రీ మనీష్ చంద్రశెట్టి గారిని వేదిక మీద వచ్చి ఆయన కూటమిపై పవన్ కళ్యాణ్ గారి విజయంపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలండి. అలాగే ఈ రాక్షస పాలనని అంతమొందించి కూటానికి పట్టం కట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అందరికీ కూడా ఈ గల్ఫ్ జనసేన, మనసేన, టీడీపీ కూటమి నుంచి ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమం మొన్న విజయం ఖరారైన తర్వాత ముందుగా సెలబ్రేషన్ ఎలా చేసుకోవాలన్న ఆలోచనలో మన గోదావరి జిల్లాలో మామూలుగా చిన్నగా చేసుకుందామని అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అలాగే